నమస్కారం కిరణ్ గారు. నమస్కారం వసంత్ గారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంది. అవును. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు చూసుకుంటే రాజధాని లేదు. చాలామంది నాయకులు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా కొన్ని ప్రాంతాలను అయితే వాళ్ళు సూచించడం జరిగింది. కానీ వినూత్నంగా అమరావతిని రాజధానిగా చంద్రబాబు గారు ప్రకటించారు. ఎందుకంటే ఇది రాజుల కాలం నుంచి, శాతవాహన రాజుల కాలం నుంచి బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది. అమరావతి అనేది కొన్నిసార్లు రాజధానిగా కూడా ఉండింది, కొన్నిసార్లు బౌద్ధుల క్యాపిటల్ గా, మత కేంద్రంగాను ఉండింది. అన్ని విధాలుగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవటం జరిగింది. అంతేకాదు విజయవాడకి దగ్గరగా ఉంటుంది. పైగా రాష్ట్రం తూర్పు ఇంకా దక్షిణం ఇంకా ఉత్తరం దక్షిణానికి సరి సమానమైన దూరంలో ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకా ఒక నది కూడా పక్కన నుంచి ప్రవహించటం వల్ల రాబోయే పెద్ద నగరవాసులకి నీటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే విధంగా దూర దృష్టితో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం, అంటే ఆయన ఒక్కడే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరినీ మళ్ళీ వేరే వాళ్ళ చదువు కూడా బాగా రీసెర్చ్ చేపించి ఈ నిర్ణయం తీసుకోవటం అయితే జరిగింది. వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని కాదు, విశాఖపట్నాన్ని రాజధానిగా మేము చేస్తాము, అదేవిధంగా కర్నూలుని న్యాయబద్ధమైన రాజధానిగా చేస్తాము, అదేవిధంగా పరిపాలనా రాజధానిగా అమరావతిని చేస్తామంటూ 3 రాజధానుల పేర్లు తీసుకొచ్చారు. అప్పుడు మాటిచ్చిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతి మాకు ఓకే అని చెప్పారు. కానీ తర్వాత అధికారం రాంగలని మాట ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే ఆయన సొంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, ఆయనకి ప్రజలకి ఎట్లా బాగుపడతారు ఏంది అనేది అది అనవసరం. ఆయన ఎట్లా సొంతంగా బాగుపడతాడు అనేది అది ముఖ్యం ఆయనకి. నేను కూడా పొరపాటున ఆయన అట్లా అన్నప్పుడు అరే ఇదేదో బాగుంది, అదేదో సౌత్ ఆఫ్రికా దేశంలో లాగా ఈయన చేస్తున్నాడని ఏదో అనుకున్నాను పొరపాటున. కానీ తర్వాత దాని విశ్లేషణ నేను చేసి చదివి చూస్తే తెలిసింది ఏంటంటే, ఇప్పుడు లెజిస్లేచర్ ఒక చోట, జ్యుడిషియల్ ఒక చోట, ఇంకో మూడోది ఏమన్నారు పరిపాలన అదొక చోట. ఇట్లా ఇప్పుడు ఒక చోట సంతకం తీసుకొని వేరే చోట తీసుకెళ్ళాలి, వేరే ఆఫీసర్ చేత సంతకం పెట్టియాలి, రాష్ట్రం మొత్తం తిరగాల్సి వచ్చింది. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందండి విశాఖపట్నం, విజయవాడ, ఇంకా కర్నూలు. దానికి రవాణా ఖర్చులు, వాళ్ళు ఎయిర్ పొల్యూషను, ఈ ట్రాఫిక్ జామ్లు, వీళ్ళు మంత్రులు పోవాలంటే మళ్ళాగా మామూలు ట్రాఫిక్లో ఇరుక్కొని పోలేరు కదా. వాళ్ళు త్వరగా పనులు చేసుకోవాలి, ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలకి మంచి జరగాలని త్వరగా పనులు చేసుకోవాలి. వాళ్ళు ఈ ట్రాఫిక్లో గంటలు తిరుగుతూ ఉంటారా? ఆయన సొంతగా ఇప్పుడు చంద్రబాబు గారికి క్రెడిబిలిటీ వస్తుంది, అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే చంద్రబాబు గారికి పేరు వస్తుంది, అమరావతి ఉన్నంత కాలం చంద్రబాబు గారికే పేరు వస్తుంది అనే ఒక అక్కుక్షతో జగన్ ఇలా చేశాడు. 100% అదే. ఇంకొకటి ఏంటంటే, ఆయన అక్కడ భూములు కొనుక్కొని ఉంటాడు ఈ వేరు ప్రాంతాల్లో. ఆ భూములు కొనుక్కొని వాటికి మంచి ధర వస్తుందని ఈయన పరిపాలన ఉంది కదా, ఈయన ఇష్టారాజ్యం కదా, ఈయన ఎవరితో డిస్కషన్స్ చేయడు, ఎవరితో రీసెర్చ్ చేపిడు, ఈయనకి ఏది తోస్తే అది, ఈయనకి పాకెట్లో జేబులో డబ్బులు ఎట్లా వస్తాయని ఆలోచిస్తాడు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఆలోచిస్తారు. ఈ ఆలోచించి ఇట్లా అరే ఇదేదో భలే ఉంది, చెప్పాను కదా ఇంతకుముందు, క్రియేటివ్ కరప్షన్, వినూత్నమైనగా కరప్షన్ ఎట్లా చేయాలనేది మనం వైఎస్ఆర్సీపీ నుంచి చూసి నేర్చుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు చట్టబద్ధత చేయకపోవటం వల్లే పోయిన 5 సంవత్సరాలు అమరావతిని రాజధానిగా లేకుండా చేశారు. అమరావతిలో కొంచెం కూడా పనులు డెవలప్ అవ్వలేదు అనేసి అంటున్నారు. కొంచెం కూడా అది తప్పు అండి. అది కొంచెం కూడా డెవలప్ అయినది చాలా తప్పు. ఆయన అప్పుడు మన దగ్గర చట్టబద్ధత లేకపోయినా కూడా మనం చాలా ప్రయత్నించినా కూడా మన ఏదో ఇబ్బందుల వల్ల అది ఆగిపోయింది అప్పుడు. కానీ ఇప్పుడు త్వరలోనే చట్టబద్ధత రాబోతుంది. బీజేపీ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది, హైకోర్టులు కూడా ఇచ్చే విధంగానే ఉన్నారు. అప్పుడు రాకపోయినా కూడా ఆయన తాత్కాలికంగా లెజిస్లేచరు, హైకోర్టు ఇవన్నీ తయారు చేశారు. మన అసెంబ్లీలో ఎక్కడ కూర్చున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? అమరావతి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తయారు చేసిన బిల్డింగ్ లోనే కదా వచ్చి కూర్చుంది. మరి ఏమంటున్నారు మీరు ఏం చేయలేదని? ఎట్లా అంటే ఆయన చట్టబద్ధత లేకుండా కూడా అంత మాత్రం చేశాడంటే ఇంకెవరైనా చేస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పగలరండి మీరు 5 సంవత్సరాల్లో? ఏమైనా ఒక్కటి ఉందండి? ఋషికొండ ఉంది కదా వైజాగ్లో. ఋషికొండ వైజాగ్లో అది ఎవరి కోసం అండి?
ఏమో అది ఎవరి కోసం అనేది చెప్పలేదు, బట్ అది మీకు నాకు తెలిసింది అది ఎవరి కోసం ఏంటో అనేది. ప్రజలకు ఉపయోగపడేది మాత్రం కాదు. మనం న్యూస్ ఛానల్స్లో అది అసెంబ్లీ చూసేది దాంట్లో అయితే కాదు. మనం చూసేది చంద్రబాబు నాయుడు కట్టిన తాత్కాలిక బిల్డింగ్లోనే అన్ని పనులు జరిగినాయి, గవర్నమెంట్ పనులు. లేకపోతే ఈయన ఇంట్లో పెట్టుకునేవాడు మీటింగ్స్. ఈయన బంగ్లాలోనే ఒక ఫ్లోర్ దానికి కేటాయించి అందులోనే మీటింగ్స్ పెట్టేవాడు. ఈయన అంటే ఎక్కడ అంటే ఖర్చు అనమాట, ఎక్కడ ఈయన బిల్డింగ్స్ మనం వాడితే ఆయనకు పేరు వచ్చిద్ది అని ఈ ఖర్చుతో ఆయన సొంత బిల్డింగ్లోనే ఇవన్నీ మీటింగ్లు అన్నీ పెట్టుకొని ఈ విధంగా అసలుకి అంటే ప్రజలకి ఎట్లా మంచి జరిగేది అనేది అది అస్సలుకి అనవసరం అండి. ఆయనకి ఎట్లా మంచి జరిగేది అని మాత్రమే కావాలి ఆయనకి. ఓకే, అయితే ప్రస్తుతానికి అమరావతి అభివృద్ధి పరంగా ఏ రకంగా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుందండి. ఇప్పుడు 274 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 274 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సింగపూర్ డెవలప్మెంట్ ఏజెన్సీతో కలిసి అప్పుడు ఏదైతే డెవలప్మెంట్ ఏజెన్సీతో మాట్లాడారో వాళ్ళు మళ్ళీ వచ్చారండి. చంద్రబాబు గారి మీద అంత నమ్మకం. ఎవరైనా 5 సంవత్సరాల దాకా వెయిట్ చేసి మళ్ళీ ఎవరైనా వస్తారండి? ఇంత నమ్మకం ఉన్నందువల్లే వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ ప్లానింగ్ మళ్ళీ కంటిన్యూ చేసి ఏమైతే మిగిలిన ప్లానింగ్ ఏదైతే ఉందో అది కూడా చేసి ఆ 274లో 64 స్క్వేర్ కిలోమీటర్స్ 9 శాటిలైట్ టౌన్స్కి 69.9 స్క్వేర్ కిలోమీటర్స్ శాటిలైట్ టౌన్స్కి పెట్టి ఎడ్యుకేషన్ పరంగా, మెడికల్ పరంగా, స్పోర్ట్స్ పరంగా, ఎలక్ట్రానిక్స్ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా అన్ని రకరకాల ఒక్కో థీమ్ లాగా పెట్టి అంటే ఇప్పుడు మీకు మెడికల్కి సంబంధించిన ఏదైనా రకరకాల హాస్పిటల్స్ కావాలంటే ఒకే డిస్ట్రిక్ట్లో పోయి అంటే ఒకే ఏరియాలో పోయి మీరు తీసుకోగలిగేటట్టుగా సులభంగా ఉంటుంది, అటు ఇటు తిరగకుండా. యూనివర్సిటీలు అంటే వేరు యూనివర్సిటీలో వేరు క్లాసులు ఉన్నా కానీ ఏదైనా కాంపిటీషన్స్ ఉన్నా కానీ అటు ఇటు తిరగకుండా ఆ ఏరియాలోనే తిరిగి మంచి కొలాబరేషన్ అయితే స్టూడెంట్స్కి అప్పుడు ఇన్నోవేషన్ జరిగిద్ది. ఆ విధంగా బాగుంటుంది. ఈ విధంగా మళ్ళీ స్పోర్ట్స్ వేరు బ్యాడ్మింటన్ ఆడాలంటే, ఇంకా క్రికెట్ ఆడాలంటే, ఇంకా వేరే ఏదైనా స్విమ్మింగ్ చేయాలంటే దూరంగా వెళ్లకుండా అందరూ ఒకే చోట చేసుకోగలిగేటట్టు ఫెసిలిటీ మంచిగా ప్రొవైడ్ చేసి ఆలోచించి దీర్ఘంగా ఆయన తయారు చేయడం జరిగింది. ఈ విధంగా అసలు ఎక్కడైనా అసలు ప్రపంచంలోనే ఎక్కడైనా చూసారండి మీరు? అసలుకి ఆయన మెచ్చుకోవాలండి. అసలుకి ఆయనకి తెలియకపోయినా తెలిసి నేర్చుకొని మరి ప్రజలకి ఏ విధంగా మంచి జరిగిద్ది అనేది వేరే వాళ్ళని అడిగి అయినా కూడా ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తూ చేసే పనులండి ఇవన్నీ. ఈ విధంగా అసలుకి మీరు ఏ నాయకుడినైనా చూసారో అసలు మీరు అలాంటి నాయకులకు ఓట్లు ఎందుకు వేస్తారో నాకైతే అర్థం కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేస్తే మనకి ఇలాంటి మంచి పనులే జరుగుతాయి. అయితే ఈ అభివృద్ధిలో భాగంగా ఎలాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రానున్నాయి? అందులో అమరావతిలో ఎలాంటి కంపెనీలు రాబోతున్నాయి? అమరావతిలో ఐటీ కంపెనీలు, మళ్ళీ ఫార్మా కంపెనీలు, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ కంపెనీలు, ఇంకా క్రికెట్ స్టేడియం కట్టబోతున్నారు, అంటే స్పోర్ట్స్కి సంబంధించిన కంపెనీలు, ఇలా రకరకాల కంపెనీలు రాబోతున్నాయండి. మళ్ళీ ఫిషరీస్, మళ్ళీ అగ్రికల్చర్ కంపెనీస్, అప్పుడు చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. అంటే ఏ ఫీల్డ్ని వదిలిపెట్టనీయకుండా, ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని దెబ్బతీయనీయకుండా అందరి గురించి ఆలోచించి తయారు చేయబోతున్నారండి. అయితే అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవం మే 2వ తారీఖున జరగబోతుంది. ఇది ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. పునఃప్రారంభోత్సవం అని అనొద్దు. మనం ఇప్పటి వరకే చాలా పనులు చేసాము, ఆ పనులనే కంటిన్యూ చేయబోతున్నాము. కాకపోతే ఈ మధ్యలో ఈ 5 సంవత్సరాలు ఈ గ్యాప్ వచ్చింది మన ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఓటింగ్ సిస్టమ్ వల్ల. ప్రొపోర్షనల్ రీప్రజెంటేషన్ ఓటింగ్ సిస్టమ్ ఉండుంటే ఈ ఇబ్బందులు వచ్చాయి కాదు. లేకపోతే అసలుకి అప్పుడే జగన్ గారు మాటిచ్చారు, అమరావతి క్యాపిటల్ అని మాటిచ్చారు అందరికీ. ఆయన మాట తప్పి మళ్ళీ 3 రాజధానులు అని చెప్పి ప్రజలకి 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు కదండి. 5 అంటే ఇప్పుడు 2014లో మనకి ఆ రాష్ట్రం దొరికిందండి. అప్పటి నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు దాటింది. అంటే ఒక దశాబ్దం వేచి చూడాల్సి వచ్చింది. అంటే ఎంత కాలం అండి, ఎంత డెవలప్మెంట్, ఎంత ప్రోగ్రెస్ ఆపినట్టుంది 5 సంవత్సరాల పని ఆపితే. అంతే కదా.
చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లోనే ఎంతో పనులు చేయగలిగారు. అదే ఇంకో 5 సంవత్సరాలు కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఒకళ్ళు చేస్తున్న పని మీరు ఇట్లా మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు మళ్ళీ కంటిన్యూ చేయాలంటే అది కూడా కష్టమేనండి. ఎందుకంటే ధరలు బెదిగిపోతాయి, ఇంకెన్నెన్నో మార్పులు జరుగుతాయి, ప్రపంచ ఎకానమీ ప్రభావాలు ఉంటాయి, వేరు ప్రభావాలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకొని జనాలు ఓట్లు వేయాలి, కానీ ఎవరు పెడితే వాళ్ళకి ఇట్లా ఓట్లు వేస్తే ఇదేనండి పరిస్థితి. హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరుల్లో చంద్రబాబు గారి పేరు మొదటగా ఉంటుంది. అవును. అయితే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు గారికి ఇంకా ఇమేజ్ వస్తుంది. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో చంద్రబాబు గారికి పేరు చిరస్మరణీయంగా ఉంటుందనే అక్కుస్తోనే ఈ పని చేశారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? 100% అండి. ఆయనకి ఏది చేత కాదు, ఆయన ఏం చదువుకోలేదు. సరే ఆయన చదువుకోకపోతే వేరే వాళ్ళని అడిగన్నా చేయించుకుంటాడా, అట్లానూ చేయడు. ఆయనకి ఏంటి, నేను చేసింది ఏదైనా ఉండాలి, నాకు ఒక పేరు అనేది రావాలి అంతే. ఆ ఈగో తప్పితే సరే ప్రజలకి ఏమన్నా మంచి జరిగే పని అయితే సరే నేను కొంచెం తల వంచైనా కూడా ఒకళ్ళని అడిగైనా తెలుసుకొని చేపిస్తాను ప్రజల కోసం అని ఆ విధంగా ఆలోచించే మనిషి కాదండి. అది మనకు స్పష్టంగా తెలిసింది. మనకి గత 5 సంవత్సరాల్లో మనం క్లియర్గా చూసాము ఆయన ఏం చేశారు. సో అలాంటి మనిషిని చంద్రబాబు నాయుడు గారితో పోలటం అసలు చాలా తప్పు. అసలుకి ఇద్దరు చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్. అసలు ప్రజలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది నాకైతే అర్థం కాదు. ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే వైజాగ్ రాజధాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారండి? అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ప్రజలు చైతన్యవంతులు అయ్యారంట. మరి వాళ్ళకి అట్లా వాళ్ళకేం చెప్పారు, మీకు నేను క్యాపిటల్లో ఒక భాగం ఇస్తాను అని వాళ్ళకి మాట ఇచ్చారు. ఇక్కడ అమరావతి వాళ్ళకి ఒక మాట ఇచ్చారు. ముగ్గురిని మోసం చేశాడు. మరి ఓడిపోక ఏమవుతారండి? ఎట్లా గెలుస్తారనుకుంటారు? అంటే అబద్ధాలు చెప్పినా కూడా గెలిచేస్తారని అనుకుంటారు. అంటే ఇంత అమాయకంగా ఎట్లా ఉన్నాడంటే ఆ మనిషి అసలుకి. సరే ఇప్పుడు ఆయన తరఫునే కొంచెం మాట్లాడదాం, ఆయన పార్టీ గెలవ విధంగానే మాట్లాడదాం. ఎవరైనా అబద్ధాలు చెప్పి ఎవరైనా గెలుస్తారండి? అబద్ధాలు చెప్పి ఒక మాట చెప్పి ఆ పని చేయకుండా నేను గెలుస్తానంటే ఎవరైనా గెలుస్తారండి? ఆయన వై నాట్ 175 అన్నాడంటే. వై నాట్ 175 ఏందండి? 11 సీట్లు ఎట్లా వచ్చినాయని నాకైతే అర్థం కాదండి. ఎట్లా అసలుకి ఏం చేశారో అసలుకి అది నిజమైన ఎలక్షన్ జరిగిందో దాంట్లో అది నాకైతే తెలీదు. అసలు ఆయన చేసిన పనులకి ఆ 11 సీట్లు రావటమే అసలుకి అదొక మిరకిల్ అనమాట. ఇంకా దానికంటే ఇంకేం చెప్పలేము. అసలుకి ఎట్లా ఏం జరుగుతుంది అనేది నాకైతే తెలియదు. అసలుకి ప్రజలు నిజంగా ఓటేస్తే బహుశా కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఓటేశారేమో మరి నాకు తెలీదు. అలా అయితే జరిగి ఉండొచ్చు. కానీ అసలుకి ఆ మాత్రం రావటం కూడా ఆయనకి వేస్ట్ అండి. అయితే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? వాళ్ళు అసలుకి భయపడాల్సిన అవసరం లేదు అసలు. ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు ధర్నాలు చేశారు. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదండి, వాళ్ళు 10 సంవత్సరాలు వేచి చూశారు. 10 సంవత్సరాలు వాళ్ళు మంచిగా జరుగుతున్నా అనుకున్నారు, లాస్ట్ దాకా అనుకున్నారు 2019 దాకా. సడన్ గా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఓడిపించడం వల్ల ఈ వైఎస్ రాజశేఖర్ వాళ్ళు మభ్యపెట్టి ఏదైతే ఓట్లు వేయించుకొని మోసం చేశారో ఆ ప్రజలు ఇట్లా చేయటం వల్ల వాళ్ళకి జరగాల్సిన న్యాయం వాళ్ళకే కాదు. ఇప్పుడు క్యాపిటల్ అయితే ఇప్పుడు హైదరాబాద్ బాగుపడితే తెలంగాణ మొత్తం బాగుపడుతుందా లేదండి? హైదరాబాద్ ఒక్కటే బాగుపడుతుందా? కాదు కదా. ఎక్కడెక్కడో ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఎంతమంది బాగుపడుతున్నారు. అదే విధంగా అప్పుడు వైఎస్ జగన్ గారికి లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు ఈ విధంగా ఆలోచించకుండా వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తుంది నాకు అర్థం కాదు. అసలుకి న్యూస్ ఏమైనా చూస్తారా, లేకపోతే మనుషులతో మాట్లాడతారా, లేకపోతే వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళు బతుకుతా ఉంటారు? నాకు అర్థం కాదు అసలుకి ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన. అంటే పక్కన చెన్నై ఉంది, పక్కన ముంబై ఉంది, పక్కన హైదరాబాద్ ఉంది, ఇంకా వేరే సిటీస్ అయినా చూసుకోవచ్చు. వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ పెద్ద ఒక సిటీ కనుక డెవలప్ అయితే అక్కడ రకరకాల మనుషులు వచ్చి డెవలప్ అయినందువల్ల మొత్తం రాష్ట్రానికి లాభం జరిగిద్దని వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. అసలు ఎలా ఓట్లు వేస్తారండి నాకు అర్థం కాదు. అసలు నేను అప్పుడు ఇండియాలో కూడా లేను, నేను బయట దేశంలో ఉన్నాను. అక్కడ నుంచి న్యూస్ చూస్తుంటే నాకు అసలు ఆశ్చర్యం వేసింది. ఏంటి వీళ్ళకి ఈ మాత్రం మరి చదువుకున్న వాళ్ళు కూడా అందులో ఎట్లా ఈ పనులు చేస్తున్నారు అనేది. ఒక అవకాశం అన్నాడు కదా, పైగా రాజధాని అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతి నాకు ఓకే అని చెప్పేసరికి జనం కూడా నమ్మి ఉంటారు, అందుకోసం వేసి ఉంటారేమో. అసలుకి ఏ విధంగా మభ్య పెట్టాడో ఏంటో మరి నాకైతే తెలియదు. అసలుకి ఆయన ఇప్పుడు ఒక పని జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, ఈయన మధ్యలో వచ్చి గెలవాల్సిన అవసరం ఏముంది? అసలుకి ఒక మనిషి నీట్గా పని చేస్తున్నాడు, ఏం తప్పులు లేకుండా పని చేస్తున్నాడు, ఈయన మధ్యలో వచ్చి గెలవాల్సి ఆయనకి సపోర్ట్ చేయొచ్చు కదా.
అపోజిషన్లో ఉండి సపోర్ట్ అంటే ప్రజలకి మంచిగా చేస్తున్నాడు కదా, ఆయన ఏం తింటలేదు కదా. ఈయనకి ఏంటి అంటే ఆయనే ఉండాలి చీఫ్ మినిస్టర్గా, ఆయనే సరే ఆయన చేసేది లేదు, మళ్ళీ గెలిచి కూడా చేసేది లేదు కదా. ఏం చేశాడు ఆయన అసలుకి? అంటే అమరావతిలో ఒక్క నిర్మాణం కూడా నిర్మించలేదా జగన్మోహన్ రెడ్డి? ఏం నిర్మించిందో మీకు మాకు తెలిసిన విషయమేను. అక్కడ అది ఎవరికి ఉపయోగపడుతుందో అది కూడా మనకు తెలిసిన విషయమేను. దీనికి అసలు సమాధానం చెప్పడం కూడా వేస్ట్ అండి. అక్కడ ఉండే ప్రజలకి తెలుసు, ఓట్లు వేసిన జనాలకు తెలుసు. అందుకనే ఆయనకి చెప్పాను కదా, మిరకల్ ద్వారా వచ్చిన 11 సీట్లు అవి వచ్చింది, అది మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, అయితే ఈ అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఏ మేరకు సహాయం చేస్తుంది? ఫుల్ సాయం అండి. ఇప్పుడు ఎన్నో కోట్ల 15,000 కోట్ల నిధులు విడుదల చేశారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే కాకుండా వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, హుడ్కో వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టనున్నారు. అంటే అది నమ్మకం అండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నీట్గా చేసినందువల్ల, ఏ ప్రాజెక్టు, హైదరాబాద్ అనే ప్రాజెక్ట్, అదొక ప్రాజెక్ట్ లాగా అనుకున్నాము. అంటే వర్క్ ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్తాము, బాబు నువ్వు ఇంతకుముందు అమ్మాయి లేకపోతే నువ్వు ఇంతకుముందు ఏం చేసావు అని అడుగుతారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా. మీకు ఉద్యోగం ఇవ్వాలంటే వర్క్ని ఇచ్చేస్తారు, ఇవ్వరు కదా. వర్క్ ఎక్స్పీరియన్స్ చూపిస్తే ఏముంది బాబు దగ్గర? హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అనే ఇంత పెద్ద వర్క్ ఎక్స్పీరియన్స్ చూపించినప్పుడు ఆయనకి ఎందుకు పెట్టుబడులు రావండి? అంతే కదా. చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమన్నా కుంభకోణాలు చేశాడా, ఏమన్నా అక్రమాలు చేశాడా, లేకపోతే ఇంకేదైనా నెగిటివ్ ఉందా అసలు ఆయన మీద? చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ మీద ఎన్ని కేసులు, అసలుకి ఎన్ని అసబ్బో వాళ్ళ పార్టీ మంత్రుల్ని వీళ్ళని చూస్తే ఒక్కొక్కరిని తీస్తే ఒక్కొక్క కుంభకోణం, ఒక్కొక్క విచిత్రమైన రాజకీయం ఉంటది. ఇలాంటి పర్ఫార్మెన్స్ రికార్డు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి పెట్టుబడులదారు దగ్గరికి వెళ్ళినా కూడా మేం పెట్టుబడి పెట్టమని అసలుకి ఎవరైనా అంటారు? అసలుకి ఇంత రెవెన్యూ వస్తున్న హైదరాబాద్ అని చూసి బ్రహ్మాండంగా మీరు ఎన్ని సిటీలు పెట్టాలంటే అన్ని సిటీల్లో మేము పెట్టుబడులు పెడతామని బ్రహ్మాండంగా వస్తారండి. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అమరావతి కాదు అది కమరావతి, కేవలం కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం వల్లే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కులానికి హెల్ప్ చేసుకోవటం కోసం అక్కడ రాజధాని పెట్టాడు అనేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే అక్కడ ఏరే కులపోలు లేరా? మీరు మిమ్మల్ని నేను అడుగుతున్నా, లేరా? రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, కాపులు ఉన్నారు, అన్ని మత వర్గాల వాళ్ళు ఉన్నారు. అందరూ పని చేయాలి తలుచుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి. వేపన వాళ్ళు అనుకోండి, మీరు ఎవరినైనా అనుకోండి, పని ఎవరైతే సిన్సియర్గా చేసే వాళ్ళు అందరూ వెల్కమే అండి. అక్కడ ఎవరిని కాదు కోదు ఎవరు అనరు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే. ప్రతి ఒక్కళ్ళు సిన్సియర్గా పనిచేసేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎవరైనా వచ్చి అక్కడ పనిచేయచ్చు, ఎవరిని అడ్డుకునే పరిస్థితి అయితే లేదు. ఇంకా మనకి అవసరం అంత కష్టపడి పనిచేసే వాళ్ళు అవసరం. ఇట్లా వెనక నుండి విమర్శలు చేసే బదులు అక్కడ పోయి 4 ఇటుకలో ఏదో మోయచ్చు కదండి. అంతేగా. ఇప్పుడు బాబు గారికి ఎంత, ఆయన వయసు ఎంత అండి? జగన్ గారి వయసు ఎంత? అసలు బాబు గారు చేసే అంత పని అసలుకి ఇంతన్నా చేస్తున్నారా జగన్ గారు? చెప్పండి. అసలుకి ఆ ఫిట్నెస్ అసలుకి ఇప్పుడు ఈయనకే ఉంది ఫిట్నెస్, కానీ ఏ ఉపయోగం? ఊరక కుర్చీలో కూర్చొని ఎక్కడో విమర్శ చేస్తాడు. ఏదైనా గెలగటం, లేకపోతే ఎవరిని మంచిగా చేసే వాళ్ళని వెనకలాగటం, లేకపోతే ఏదైనా కుంభకోణాలు చేసుకోవటం. అంతేగాని కష్టపడి కింద దిగి అన్న పనులు చేస్తున్నాడండి. అయితే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి వైజాగ్ నెంబర్ 1 సిటీగా ఉంది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో. దాన్ని రాజధానిగా పెట్టకుండా అమరావతిని ఎందుకు పెడుతున్నారు అనేసి అంటున్నారు. అంటే వైజాగ్లో రాజధాని పెడితే తక్కువ ఖర్చుతో అయిపోతుంది, కానీ ఇంత ఖర్చు పెట్టి అమరావతిని ఎందుకు డెవలప్ చేయాలా అనేసి అడుగుతున్నారు. దీనికేమంటారు? ఇప్పుడు మీరు ఉదాహరణకి ముంబైని చూసుకోవచ్చండి. ముంబై రాజధానిగా ఎవరు చేశారండి? మీకు తెలుసా? తెలియదండి. ముంబైని రాజధానిగా చేసింది బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు చేశారో తెలుసా? అంటే వాళ్ళ దేశానికి, అంటే యునైటెడ్ కింగ్డమ్కి దగ్గరలో ఉండే పోర్ట్ ఏది? ముంబై. ఇప్పుడు ఏదో తీసుకొచ్చి పూణేలోనో, లేకపోతే ఏ నాందేడ్లోనో, ఏ సతారాలో, ఏ కోల్హాపూర్లోనో ఎందుకు పెట్టలేదు? అక్కడ పెడితే అందరికీ ఈక్విడిస్టెంట్గా ఉంటుంది. ప్రతి చుట్టుపక్కల మహారాష్ట్ర మొత్తానికి అక్కడ రావటానికి సులువుగా ఉంటుంది. హైదరాబాద్ లాగా సెంటర్లో పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రావటానికి ఎట్లా అయితే సులువుగా ఉందో ఆ విధంగా జరుగుతుంది. కానీ అలా జరగలేదు. ఎందుకని? ఆ బ్రిటిష్ వాళ్ళ స్వార్థం కోసం అది మంచిగా ఇంతకుముందే అది పోర్ట్గా ఉంది, అది పోర్టుని మనం వాడుకొని దాన్ని క్యాపిటల్గా చేసుకుందామని
వాళ్ళు అట్లా ఫిక్స్ అయిపోయారు వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళ స్వార్థం ఇంకా అంత బీభత్సంగా డెవలప్ అయిపోవటం వల్ల అప్పటికే ఇంకా మార్చడానికి ఇప్పుడు కూడా మహారాష్ట్రలో చాలా మంది నిరాకరిస్తున్నారు ముంబైని క్యాపిటల్గా తీసేయాలని. మీకు ఆ విషయం తెలుసో తెలీదు. తీసేసి మధ్యలో ఎక్కడైనా పెడితే కొంచెం డెవలప్మెంట్ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా జరిగిద్దని ఆలోచన చాలా ఉన్నాయి. కానీ అక్కడ రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఆలోచన మాత్రం లేదని మన మాత్రం వాస్తవం కాదు. ఆలోచన కంపల్సరీగా ఉన్నాయి. మీరు విదర్భ ఏరియాని చూసుకోవచ్చు ఎంత వెనకబడి ఉందో దాన్ని బట్టి. ఇప్పుడు అది ముంబై అది ఎక్కడో ఉంటుందండి, విదర్భ ఇటువైపు ఎక్కడో ఉంటుంది. వాళ్ళకి డెవలప్మెంట్ లేక విదర్భ రీజియన్ ఎంత అల్లాడిపోతుందండి మీకు తెలుసా? ఎప్పటి నుంచి దశాబ్దాల నుంచి వాళ్ళు కొట్టుకుంటున్నారు మాకు డెవలప్మెంట్ తీసుకురండి అని. డెవలప్మెంటే లేదు. ఇప్పుడు ఎక్కడో క్యాపిటల్, ఇప్పుడు మీరు విశాఖపట్నంలో క్యాపిటల్ పెడితే ఈ విదర్భ లాంటి ప్రాంతం మన దగ్గర రాయలసీమ ఉంది, తెలిసిందే మీకు విషయం. అక్కడ నీళ్లు తక్కువగా ఉంటాయి, డెవలప్మెంట్ తక్కువ అని. అదే పరిస్థితి వస్తుందండి అంత దూరం పెడితే క్యాపిటల్. మీరు ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ అటువైపు విశాఖపట్నం వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, ఇటు నుంచి రాయలసీమ వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, అందరికీ అనుకూలంగా ఉంటుందని ఇట్లా మధ్యలో పెట్టారండి. ఇప్పుడు మీరు తెలంగాణ ఎగ్జాంపుల్గా చూసుకోండి, హైదరాబాద్ మధ్యలో ఉన్నందువల్ల తెలంగాణ వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. అదేనండి కారణం, సింపుల్ కారణం. ఎంత పెద్ద దాంట్లో క్లిష్టంగా ఉన్నదేం కాదు అది. ఈ అమరావతి రాజధానిగా లేకపోవటం, అదే విధంగా చాలా మంది యువత వచ్చేసరికి పక్కనున్న బెంగళూరు లేదా హైదరాబాద్లో వలస వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా రాష్ట్రం అభివృద్ధి చెందితే మాకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో లాస్ట్ టైం ఎలక్షన్ లో చంద్రబాబు గారికి అత్యధిక మెజారిటీని ఇచ్చారు. అయితే ఈ అమరావతి రాజధాని ఎప్పుడులోగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది? దేనికి చట్టబద్ధత కంపల్సరీ చేస్తారా? కంపల్సరీ చట్టబద్ధత. ఇప్పుడు మీరు బెంగళూరు అనే ఒక సిటీ పేరు ఎత్తారు, అది కూడా రాష్ట్రం మధ్యలో ఉంటుందండి, కర్ణాటక దాదాపు మధ్యలో ఉంటుంది. దానివల్ల కూడా కర్ణాటక మొత్తానికి ఎంతో లాభం ఉంది దానికి. వాళ్ళు పెట్టలేరా బెంగళూరులోనూ అక్కడ పెట్టలేరా? వాళ్ళు పెట్టగలరు. వాళ్ళు కావాలని తెలివిగా బెంగళూరులో పెట్టారండి. ఇట్లా తెలివిగా ఆలోచిస్తే రాష్ట్రం మొత్తం బాగుపడిద్దండి. స్వార్థం పరంగా ఆలోచిస్తే, మూర్ఖంగా ఆలోచిస్తే అట్లా ఒక్కో ప్రాంతం నాశనం అయిపోతూ ఉంటుంది. బెంగళూరులో ఉద్యోగాలు చేసుకోవడం, లేకుంటే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకోవడం చేస్తున్నారు. మా రాష్ట్రం మాకు ఉద్యోగాలు కావాలంటే నెంబర్ 1 రాజధాని కావాలనేసి యువత కోరుకుంటుంది. ఎప్పుడులోగా ఈ అమరావతి కంప్లీట్ అవుతుంది? మీరు వేరే ప్రభుత్వాన్ని రానివ్వకుండా ఒక ప్రభుత్వాన్ని గట్టిగా మీరు సపోర్ట్ చేస్తా, మీ పనులు కావాల్సినవి చేపించుకుంటూ దగ్గర నుండి మీరు కూడా కష్టపడతా, ప్రభుత్వంతో పాటు మీరు కూడా కష్టపడాలండి. దగ్గరకు పోయి వాళ్ళకి ఏమన్నా అవసరం అంటే, వాళ్ళకి చాలా రకాల అవసరాలు ఉంటాయి. ఇప్పుడు లేబర్ పరంగా అవసరం ఉంటుంది, లేకపోతే తెలివి పరంగా అవసరం ఉంటుంది, లేకపోతే ఇంజనీరింగ్ పరంగా అవసరం ఉంటుంది, మేనేజ్మెంట్ పరంగా అవసరం ఉంటుంది, ఫైనాన్షియల్ మీకు ఏదైతే టాలెంట్, మీది ఏదైతే స్కిల్ ఉందో అది పోయి వాళ్ళకి అందిస్తే మిమ్మల్ని వాడుకొని అందరూ బాగుపడతారండి. అందరూ బాగుపడితే అప్పుడు ఎంతసేపు పట్టిద్దండి డెవలప్ అవడానికి? మనం ఎన్నో సిటీస్ని చూసుకోవచ్చు ప్రపంచంలో. మనం సోల్ని చూసుకోవచ్చు, సౌత్ కొరియాలో, జపాన్లో టోక్యోని చూసుకోవచ్చు, హాంకాంగ్ని చూసుకోవచ్చు, చైనా ఎదుగుదలను చూసుకోవచ్చు. మనం 2 దశాబ్దాలను ఎంత స్పీడ్గా ఎదిగింది, దేశం మొత్తం ఎదిగింది. మనం ఒక్క చిన్న సిటీని డెవలప్ చేసుకోలేకపోతామా? ఓకే, మంచిగా చెప్పారండి. కాకపోతే నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కంపెనీలు, ఇతర రాష్ట్రాల కంపెనీలు మన అమరావతికి వస్తున్నాయి, అదేవిధంగా ఇతర దేశాల కంపెనీలు మన అమరావతికి వస్తున్నాయి. కానీ కంపెనీలు వచ్చినా కానీ దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకు మాత్రమే ఇస్తామనేసి ఆ కంపెనీలు ఏమైనా భరోసా ఇస్తున్నాయా? అది అయితే నాకు తెలియదండి. కానీ మీరు అట్లా చూసుకోకూడదు. మీకు తెలిసిన విషయం ఇది పక్క రాష్ట్రాల యువతకి ఇంకా తెలియని విషయం. మీరు దగ్గరలో ఉన్నారు, ఈ ఆంధ్రప్రదేశ్ యువత దగ్గరలో ఉన్నారు. మనకు తమిళనాడుతో చూసుకుంటే, తమిళనాడులో చాలా కంపెనీలు వచ్చేసరికి అక్కడ యువతకు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడ యువతకి అంటే 40% లేదా 60% ఉద్యోగాలు కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాల్సిందే కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంత పర్సెంట్, మా దగ్గర మీరు కంపెనీ పెట్టుకుంటున్నారు, మా ద్వారా మీకు బెనిఫిట్ వస్తుంది, సో మా యువతకి ఇంత పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఆలోచన ఏమైనా చేస్తుందా? ఇది యాక్చువల్గా తాత్కాలికంగా బాగానే, ఒకవేళ ఇచ్చే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే వాళ్ళని మనసు బాధ పెట్టకుండా ఉండటానికి చేయవచ్చు ఇలాంటి పని. కానీ ఎకనామికల్ పరంగా మీరు చూసుకుంటే, ఫ్రీ మార్కెట్ పరంగా మీరు చూసుకుంటే, మీ రాష్ట్రం ఎకనామీ, మీ రాష్ట్రం అంటే హైదరాబాద్ లాగా, బెంగళూరు లాగా, చెన్నై లాగా మీ అమరావతి కనుక డెవలప్ అవ్వాలనుకుంటే మీరు పోటీ పడాల్సిందేనండి. మీరు ఇట్లా రిజర్వేషన్లు కోరుకుంటే, మీరు రేపు రిజర్వేషన్ తీసుకొని మీరు సరిగ్గా పనిచేయలేదనుకోండి, అప్పుడు ఎవరికండి నష్టం? మీకే నష్టం. మీ రాష్ట్రానికే నష్టం, మీ సిటీకే నష్టం, మీ ఊరికే నష్టం, మీ జేబులకే నష్టం.
ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉందండి, అక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి పని చేస్తారు. అక్కడ వాళ్ళు స్వయంగా అక్కడ ఉన్నోళ్ళు చేసే పని చాలా తక్కువ. వాళ్ళు ఏం చేస్తారు, రండి ఎవరు వస్తే నాకేంది, వచ్చి రండి మాకు మా రెవెన్యూ సంపాదించి ఇవ్వండి, మా జేబులు నిండుతున్నాయి దానివల్ల. మీరు కష్టపడుతున్నారు, మా జేబులు నిండి, మేము ఏం చేయకుండానే మా జేబులు నిండి. అంటే ఇప్పుడు మీరు అక్కడ ఉంటారండి, మీకు ఆస్తులు ఉంటాయి, మీకు ఇంకా మీకు లోకల్లో మీకు ఎంత పవర్ ఉంటుందండి, మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది, మీకు ఆస్తులు ఉంటాయి, మీకు లోకల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎన్నో రకాలుగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఒక ఉద్యోగం నాకు రిజర్వేషన్ ఇవ్వలేదని కూర్చుంటే మీరే దానికి మీ తర్వాత రేపు జగన్మోహన్ రెడ్డి బహుశా వచ్చి చెప్తాడు, నేను అందరికీ 100% రిజర్వేషన్ ఇస్తానని చెప్తాడు. ఆయన ఉన్న 5 సంవత్సరాలకి అది మీకు బహుశా బాగానే ఉండొచ్చు, కానీ ఆయన పోయిన 5 సంవత్సరాలు మీరు ఏడుస్తారు చూడండి, అది ఎందుకురా బాబు మళ్ళీ వీడికి ఛాన్స్ ఇచ్చామరా అని ఏడవటం తప్పితే అక్కడ ఏముండదండి. మీరు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు దూరదృష్టితో ఆలోచించాలండి. ఇప్పుడు ఫ్రీ మార్కెట్ అనేది డిమాండ్ సప్లై దీని మీద పనిచేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర స్కిల్ లేకపోతే మిమ్మల్ని నేను ఉద్యోగంలో పెట్టుకొని నేను కంపెనీ దివాలాలు తీసుకుంటానండి. ఓకే, అయితే ఇలాంటి యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం, నైపుణ్యం పెంచడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది? నైపుణ్యం కేంద్రాలు చాలా ఉన్నాయండి ఏపీలో. మీరు కావాల్సి ఉంటే నైపుణ్యం చాలా పొందొచ్చు. ఇప్పుడు యూట్యూబ్ మీద, ఇంటర్నెట్ మీద ఎన్నో ఫ్రీ కోర్సులు ఉన్నాయి. మీరు అసలుకి వంకలు చెప్పి తప్పించుకోవాల్సిన పరిస్థితే లేదు అసలుకి. ప్రతి ఒక్క తెలుగులో కావాలంటే తెలుగులో, హిందీలో కావాలంటే మరాఠీ, మీది భాష ఏది, ఇంగ్లీష్లో కావాలంటే ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అన్నీ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయండి. మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలన్నా, మీరు ఇంకేదైనా డిజిటల్గా మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా, లేకపోతే ఇంకా ఏఐ గురించి నేర్చుకోవాలన్నా, లేకపోతే డేటా స్ట్రక్చర్స్, లేకపోతే కంప్యూటర్ సైన్స్, ఇంకేమైనా ఆల్గారిథమ్స్ ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా ప్రతిదీ ఆన్లైన్లో ఫ్రీగా అవైలబుల్ ఉంది. ప్రభుత్వం కూడా ఎంతో సపోర్ట్ చేస్తుంది మార్గంలో తీసుకెళ్తే. ఎందుకంటే భవిష్యత్ ఇదే అండి. మీకు గనక ఫ్యూచర్లో ఏఐ గనక రాకపోతే మీరు ఆటోమేటిక్గా ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కూడా, ఏ ప్రభుత్వం అయినా సరే ఎంత సపోర్ట్ చేసినా కూడా మీ ఉద్యోగం మాత్రం మీకు ఏఐ రాకపోతే, అంటే మీరు కెమెరామ్యాన్గా ఉండొచ్చు, నేను యాంకర్గా ఉండొచ్చు, నేను అనలిస్ట్గా ఉండొచ్చు, కానీ నాకు గనక ఏఐ రాదు, ఇంకొక యాంకర్ ఇంకో కెమెరామ్యాన్ కనుక వాడికి ఏఐ వచ్చి ఉంటే నన్ను తీసేసి వాళ్ళని పెట్టుకుంటారని. ఎందుకంటే అంత ఏఐ డెవలప్ అవబోతుంది. పోయిన 2 సంవత్సరాల్లోనే మీరు చూసారు ఎంత డెవలప్ అయిందో. త్వరలో ఇంకా కొన్ని 2-3 సంవత్సరాల్లోనే ఎంతో డెవలప్ అవబోతుంది. అప్పట్లో నేను చెప్పలేదని మీరు అంటారేమో, నేను ఇప్పుడే చెప్తున్నాను. ఇది మీ మీదే ఉంది. ఏ రాజకీయ నాయకుల్ని మీరు అంటానికి లేదు, ఇది మీ చేతుల్లోనే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మాట్లాడుతూ ఏఐ అకాడమీ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు, అదేవిధంగా యూట్యూబ్ అకాడమీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు, మన టెక్నాలజీ పరంగా ముందుండబోతున్నాం అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది ఎప్పటిలోగా అయ్యే అవకాశం ఉంది? ఆయన చేస్తారండి. ఆయన కంపల్సరీగా వీలైన త్వరలోనే చేసేస్తారు. కానీ ప్రజల్లో అవగాహన రావాలి, ప్రజలు వెళ్ళి దాంట్లో నేర్చుకోవాలి. ఆ నేర్చుకుంది రాష్ట్రానికి వాళ్ళు పనిచేయాలి. అప్పుడు రాష్ట్రం త్వరగా డెవలప్ అవుతుంది, బాగుపడుతుంది, అందరూ డబ్బులు సంపాదించుకోగలుగుతారు. మీ చేతుల్లోనే ఉందండి. ఎంత మాత్రం చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు? ఆయన బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఆయన చేయగలరు, దాంట్లో పోయి నేర్చుకోవటం, పనిచేయటం ఆయన చేయలేరు కదా మీ తరఫున. మీరు ఓవర్ని ఇంట్లో కూర్చొని నా చేతిలో డబ్బులు రావాలంటే ఎట్లా వస్తాయండి? కొంచెం మనం స్టార్టింగ్లో కష్టపడాల్సిందేను. అది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా అనుకోండి, లేకపోతే ఇంకేమైనా అనుకోండి. స్టార్టింగ్లో మీరు ఒక పెట్టుబడి అనుకోండి. ఆ విధంగా మీరు కొంచెం నేర్చుకొని కొంచెం రాష్ట్రం కోసం కష్టపడితే, మీరు విదేశాలకు పోకుండా మీ రాష్ట్రంలో ఉండి మీరు కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తే, రేపు మీరు హ్యాపీగా మీరు ఎక్కడ షికార్కి వెళ్ళి మళ్ళీ మీ రాష్ట్రానికి రావచ్చు, లేకపోతే ఎట్లాగైనా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. అది మీరు ఆలోచించుకోవాలండి. అది కొంతమంది యువత, వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్లని తీసేశారు, 5,000 రూపాయలకు మాత్రమే వాళ్ళు పనిచేశారు, కేవలం నెలకు 5,000 రూపాయలతో పనిచేశారు, వాళ్ళ ఉద్యోగాలు తీసేశారు. సో తీసేశారనేసి వాళ్ళు అంటున్నారు. కానీ చంద్రబాబు గారు వచ్చేసరికి మేము ఉద్యోగాలు కల్పిస్తాం, 5,000 అనేది చిన్న అమౌంట్, ఇలా రండి, ఎన్నో ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాము, దాంట్లో మీరు ట్రైన్ అప్ అవ్వండి, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అంటూ చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. దీని గురించి కంపల్సరీగా అంటే ఆయన ప్రతి ఒక్కటి చేస్తారు. ఆయన చెప్పింది 100% చేస్తారండి. మీరు యువత ఓర్క ఖాళీగా కూర్చొని బాతాకానీలు చెప్పుకుంటా ఆడ ఊళ్ళో చెట్టు కింద కూర్చోవటమో, లేకపోతే ఇంకేదైనా రిక్రియేషనల్ యాక్టివిటీస్ చేసుకుంటా కూర్చోవటం, అక్కడ ఇక్కడ తిరగటం, ఓరక టైం వేస్ట్ చేసుకోకుండా మీరు కనుక నడుచుకుంటే ఆయన చూపించిన దారిలో కంపల్సరీగా మీరు బాగుపడేదైతే ఖాయం అండి.
మీరు సంతోషంగా ఉంటారు, మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు, రాష్ట్రం బాగుంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక 5-10 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే ఇంకో దశాబ్దం మీరు సుఖంగా బతకగలరు. అంత సులభమైన మార్గం ఇంకెవరు ఏ నేత చేసింది మనం చూడలేదు. ఇది మనకు గోల్డెన్ ఛాన్స్. ఇది కనుక మనం పోగొట్టుకుంటే ఇంకా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం తప్పితే ఇంక వేరేది లేదండి. ఓకేనండి, చూద్దాం. అమరావతి పునర్నిర్మాణంలో అమరావతి అభివృద్ధి బాటలో ప్రయాణించాలని, ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటాం. కంపల్సరీగా. నమస్కారం అండి. నమస్కారం.